తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలో మంగళవారం రంగంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రిమ్మలపూడి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన సభ్య సమావేశానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి వైసీపీ ప్రభుత్వం హయాంలో చాగల్నాడు ఎత్తిపోతల పథకాలను పట్టించుకోకపోవడంతో రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వస్థ నారి స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తారని, దీనికి సంబంధించిన పోస్టర్ని ఆవిష్కరించారు. 2014-19 కాలంలో ఎత్తిపోతల పథకాలకు కోట్ల రూపాయలు మంజూరు చేశామని, వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా నిర్లక్ష్యం వహించిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మరమ్మతులపై దృష్టి సారించామన్నారు. ఫెర్టిలైజర్స్ వాడకం తగ్గించి సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి సారించే విధంగా ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రామాంజనేయుల ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, జడ్పీటీసీ పేపకాయల రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ వెలుగుబంటి సత్యనారాయణ, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి మహిళ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా స్క్రీనింగ్ చేయించుకోవాలండి. ఇది ఒకరికి అంటే సార్ ఎవరికో సింటమ్స్ ఉన్న వాళ్ళకే కాదు, ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఈ సర్వీసెస్ ఉపయోగించేశారు. మేము ఒక రోజు ముందే మీకు మా హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ద్వారా ఇంటిమేషన్ ఇస్తామండి. ఏ రోజు ఏ గ్రామంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయనే షెడ్యూల్ని మేము ఒక రోజు ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. దయచేసి ఆయనకున్న అవగాహన భగవంతుడు రక్షించాలి. అటువంటి వైద్యుల దగ్గర వైద్యం చేసుకుని పేషెంట్ ఇవాళ స్వస్థ నారి స్వశక్తి పరివార అభియాన్ అనే కార్యక్రమం ఆరోగ్యకరమైన మహిళ చాలా అభినందించాలి. ఈ సమావేశంలో వారు కొంత ఆవేశానికి గురైన వాస్తవాలు మాత్రం వారు ఒప్పుకోవడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం పైన కాంట్రాక్టులకు నమ్మకం లేదనే విషయాన్ని వారు సభా సమక్షంలో వారు అంగీకరించినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి బకాయిలు పెట్టారు, పిఎంఆర్ కింద రైతులకు బకాయిలు పెట్టారు, రైతుల మీద అపారమైన ప్రేమ కురిపించారు. ఆ రోజు మేము ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు 1674 కోట్లు రైతులకు సీఎంఆర్ దాని ఏదైతే కొనుగోలు చేశారో అప్పుడు 8-9 నెలల నుంచి బకాయి ఉంది. 2 విడతలుగా మేము ఇచ్చాం. రైతు పక్షపాతి విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. రైతుల మీద ప్రేమ అనేది అప్పుడు కురిపించాం. ఆ రోజు 2 నెలలైనా 3 నెలలైనా రైతుల అకౌంట్లో డబ్బులు పడిన పరిస్థితి చూసాం. 8 నెలలైనా పండిన పరిస్థితి. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 48 గంటలు ఇస్తా ఉన్నాం, 24 గంటలు ఇచ్చాం. అందువల్లే సీఎంఆర్కి ధాన్యం కొనుగోలు కూడా ఎక్కువైంది. గతంలో ఏ రోజు గణపతి నియోజకవర్గంలో 50 కోట్ల బ్యాంక్స్ జరిగింది. 20 కోట్ల నుంచి 50 కోట్లు జరిగితే మొన్నటి సీజన్లో 79 కోట్లు జరిగింది. అయితే రైతులకి ప్రభుత్వం పైన ఎంత నమ్మకం వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి. రైతులకి వచ్చింది, కాంట్రాక్టర్గా వచ్చింది, ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి వచ్చింది, అందరికీ వచ్చింది నమ్మకం. గత ప్రభుత్వం మీద మీ నమ్మకం మా దగ్గర అన్నారు, అది అపనమ్మకంగా మారింది. అపనమ్మకంగా మారడం వల్ల ఇందాక ఎంపీటీసీ గడుపుతున్నారు, అందుకోసం మేము ఓడిపోయాము కూడా. వారి వాస్తవాలు అలా అంగీకరించిన నాయకులను కూడా మన అదృష్టాన్ని భావిస్తూ మరొక మారు వారికి అందరూ ఇంకోటి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి, కరోనా సహాయ నిధికి, ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు ఇస్తా ఉన్నారు. 2 కోట్ల రూపాయలు వసూలు చేశారు. 69 లక్షల రూపాయలు చెప్పించారు. అక్కడ మిగిలింది 1 కోటి నొక్కేశారు. ఇంత దారుణంగా దాదాపు 8 కోట్లు ఒకసారి లెక్కేయండి. కరోనాను ఏ విధంగా ఎంకరేజ్ చేసుకున్నారో అనేది ఒకసారి అర్థమవుతూ ఉంది. బాగా గుర్తు చేశారు మీరు కూడా. ఇంకొకటి రైతాంగానికి ఒక శుభవార్త ఏంటంటే వెంకటనగరం పంపింగ్ స్కీము రెస్టరేషన్ కోసం 2 కోట్ల రూపాయలు ఇంటి సైకిల్ శాంక్షన్ ప్రభుత్వం 35 లక్షలతో దాన్ని కాలువలు బాగు చేయడం జరుగుతుంది. 165 లక్షల రూపాయలు 3 పంపుల్ని రిపేర్ చేయడానికి వాడడం జరుగుతుంది. రైతాంగం మీద అపారమైన ప్రేమ కురిపించిన జడ్పీటీసీ గారిని అందరూ 5 సంవత్సరాలు వెంకటనగరం కానీ, చాగల్నాడు కానీ, పుష్కర్ నుంచి కానీ ఏ విధంగా ఆ పంప్స్ రన్ చేశారు, ఆ స్కీమ్స్ రన్ చేశారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. గతంలో చాగల్నాడుకి మేము రెస్టరేషన్ కోసం 7.5 కోట్లు మంజూరు చేయడంతో పాటు ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ కోసం 1 కోటి రూపాయలు బడ్జెట్ అలకేషన్ పెట్టించాం. కనీసం 5 సంవత్సరాలు ఫీజు కూడా
ఇవాళ పంప్స్ దారుణమైన పరిస్థితి వచ్చింది. ఇవాళ సాధారణ నిధుల నుంచి కానీ, కలెక్టర్ దగ్గర నుంచి ఫండ్స్ కానీ, కాడా నుంచి నిధులు కానీ ఏది చేసి దాదాపు ఈ సంవత్సర కాలంలో 20-25 లక్షలు ఖర్చు పెట్టిన ఆ పంపు స్టార్ట్ అవ్వడం మళ్ళా ఫెయిల్ అయిపోవడం ఈ పరిస్థితి వచ్చింది. సమూలంగా దాన్ని చేయడం కోసం ఇవాళ వెంకటనగరం పంపు స్కీమ్ 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా ఇది వాస్తవాలు, రైతాంగానికి ఉపయోగపడే వాస్తవాలు అవి గ్రహించాల్సిందిగా కోరుతారు. అది చాలా ఉపయోగకరమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరూ సూర్యోదయం ద్వారా పవర్ జనరేషన్ అంటే వాళ్ళ ఏదైతే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకోవచ్చు. అవసరమైతే ఇంకా మిగిలి ఉంటే ఎక్స్పోర్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉంది, దానికి సబ్సిడీ ఉంది. ఒక విధంగా దానివల్ల పవర్ కాస్ట్ డ్రాస్టిక్గా తగ్గుతుంది. దీన్ని కూడా ప్రతి ఒక్కరు మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే రేపు విశ్వకర్మ జయంతి, నరేంద్ర మోడీ గారి జన్మదినం, రేపటి నుంచి 17 సెప్టెంబర్ నుంచి మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి 2 అక్టోబర్. అప్పటి వరకు సేవా పక్వాడ్, సేవా పక్షోత్సవాల పేరుతో అనేక కార్యక్రమాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేపడతాం. ముఖ్యంగా సేవా కార్యక్రమాలే. ముఖ్యంగా ఏదైతే మహిళా మంత్రి గారు చెప్పారు కొన్ని కార్యక్రమాలు, రేపటి నుంచి మహిళలకి ఆరోగ్య సంరక్షణ ప్రధానమైన కార్యక్రమం కింద వాళ్ళు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇవాళ క్యాన్సర్ బారిన పెద్ద ఎత్తున ప్రజానీకం గురవుతూ ఉన్నారు, ముఖ్యంగా మహిళలు. దానికోసం స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం, అదేవిధంగా ఇతర ఏదైతే వైరస్లు కానీ ఇతర రోగాలు కానీ ప్రజలను కబడిస్తూ ఉన్నాయో దానిపైన అలర్ట్ చేయడం కోసం ముందు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే ప్రివెంటివ్ ఆంకాలజీ నిన్న ఈ రోజు కూడా బలభద్రపురంలో కూడా బసరతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది అక్కడ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. నిన్నటి రోజు 169 మంది పేషెంట్స్ చేయించుకున్నారు. గతంలో ఏదైతే గత శాసనసభ సమావేశాల్లో విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి ఆ రోజు క్యాంప్ రన్ చేస్తే మనకి మాజీ ప్రజాప్రతినిధి ఒక 35 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజానీకం రక్తం పెట్టేసి వైద్య రూపాయలు 10 రూపాయల వైద్య రూపంలో మందులు అధికంగా ఇచ్చి కోట్లు ఆర్జించుకున్న వ్యక్తి దానిపైన ఒక తప్పుడు ప్రచారం నిర్వహించింది. ఇక్కడ క్యాన్సర్ లేదు, దీనివల్ల స్వాతంత్ర్యం వస్తుంది, ఆస్తులు తగ్గిపోతుందని ప్రజల్లో ఒక బలమైన భయాందోళన కలిగించడం జరిగింది. కానీ చుట్టుపక్కల ఉన్న ఏ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ డాక్టర్ చూసినా ఆ గ్రామంలో క్యాన్సర్ కేసులు ఉన్నాయన్న. ఒకవేళ నిజంగా వారు చెప్పినట్టు లేవు. అదే విషయాన్ని ప్రజలకు నిర్ధారిస్తే వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకు ఒక భరోసా భద్రత ఉంటుందా లేదా, అదే మేము చేసే ప్రయత్నం. ఒకవేళ రోగం ఉంటే దాన్ని బాగు చేసుకోవాలి. ఒకవేళ రోగం లేదని నిర్ధారించుకోగలిగితే అంతకన్నా ఆనందకరమైన విషయం లేదు. అసలు పరీక్ష జరగకపోతే దానికి అడ్డుపడితే ఆయన వైద్యుడు ఎలా? ఎందువల్ల అంటే ఆయన ఆ రోజు